నమస్తే వాసిమక్రమ్ గారు. నమస్తే. చాలా మంది బేబీస్ పుట్టే ప్రాసెస్లో చాలా హెయిర్తో పుడుతూ ఉంటుంటారు. బాడీ పైన హెయిర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది రిమూవ్ చేయడానికి ఏదైతే ఉంటుందో నలుగు అన్న ప్రాసెస్ చాలా ఎక్కువగా మన తెలుగు సాంప్రదాయంలో అయితే ఆ బాత్లో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలా చేయించొద్దని చెప్తున్నారు డాక్టర్స్. బట్ అది అలాగే వదిలేస్తే ఫర్దర్గా కూడా ఎదిగే కొద్దీ అది అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేదంటే దానికి పోయేలాగా ఏదైనా మనం మెడిసిన్ త్రూ ఏదైనా చేయాలి అంటారా? ఆ ప్రాసెస్ ఏంటి అసలు? సో మీరు అడిగిన ప్రశ్న గురించి హెయిరీ బేబీస్ గురించి, హెయిర్ ఆన్ ద బాడీ. చాలామంది బేబీస్ జనరల్లీ బేబీస్ ఆర్ బోర్న్ ప్రీటమ్ టైం కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ హెయిర్తో పుడతారు, బాడీ హెయిర్తో పుడతారు. టర్మ్ బేబీస్ కూడా అప్పుడప్పుడు పుడతారు. సో లెటస్ లుక్ అట్ బాడీ హెయిర్ బేబీస్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. కడుపులో పెరిగేటప్పుడు 16-20 వీక్స్ టైంలో పిల్లలు స్టార్ట్ డెవలపింగ్ హెయిర్ ఆన్ దర్ బాడీ. అది దట్ హెయిర్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ టెంపరేచర్ రెగ్యులేషన్. లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. బై ద టైం 30-32 వీక్స్ అయ్యాక మెల్లగా అవి షెడ్ అవ్వడము, కొంతమందికి పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్యాచెస్ ఉండడం, వీప్ పైన, చేతుల పైన, ఎక్కడన్నా ఫేస్ పైన, నుదుటి పైన ప్యాచెస్ డెఫినెట్లీ ఉంటాయి. అది లైఫ్ అంతా రిటైన్ అవుతుందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత అది పోయి నార్మల్ స్కిన్ లాగా మారిపోతుంది. చాలామంది భయపడి పుట్టంగానే హెయిర్ ఎక్కువ ఉందని చెప్పి రుద్దడము, పసుపు రాయడము, ఏదో ఒకటి చెయ్యాలి, టెన్షన్ పడ్డం, హాస్పిటల్ రావడం, అడగడం ఏంటి సార్ ఈ హెయిర్ వెనకాల ప్యాచ్ ఉంది, ఎంత హెయిర్ ఉందని అడుగుతుంటారు. అది ఏం అవ్వదమ్మో, 1-2 నెలల్లో మొత్తం షెడ్ అయిపోతుంది, డోంట్ వరీ అని చెప్తుంటాం. చాలామంది ఈ ఇనిషియల్ 1-2 వీక్స్లో భయపడిన వాళ్ళు కొన్ని స్టేజ్లో ఏమవుతుందంటే ఎక్కువ పసుపు రాసేసి, చాలా కేసెస్లో ఏదైతే 1-2 వీక్స్లో జాండీస్ అవుతుందో అది కూడా కనపడకుండా కవర్ చేసేస్తారు. సమ్టైమ్స్ బీయింగ్ అ క్లినిషియన్ మాకు పసుపు రూసిన బేబీస్ చూస్తే మాకే డౌట్ వస్తుంది, జాండీస్ ఉందా లేదా. ఇంకా ప్రొలాంగ్ 2 వీక్స్ తర్వాత చూసినప్పుడు ఇంకా ఎల్లో ఉంటే అది పసుపు వల్లనా లేకపోతే నిజంగానే జాండీస్ ఉందా అన్న స్టేజ్ కూడా తీసుకెళ్తారు. అంటే అట్లా కూడా చేసేస్తారు. బట్ వాస్తవానికి వాట్ ఐ వాంట్ టు టెల్ పేరెంట్స్ ఇస్, ఈ హెయిర్ వల్ల ఇన్ఫ్యాక్ట్ అది పోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ డేస్లో కొన్ని రోజులు అది ప్రొటెక్షనే, టెంపరేచర్ రెగ్యులేషన్కి బేబీస్కి ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అదే షెడ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత రుద్దినంత మాత్రాన, వాళ్ళు ఎంత పసుపు మూసినంత మాత్రాన అదేం ఆ రోజే పోదు. ఏ రోజైతే షెడ్ అవ్వాలో ఆ రోజే షెడ్ అవుతుంది. ఆ రుద్దడం వల్ల ఎక్కువ ఫ్రిక్షన్ పుట్టి బేబీస్కి ర్యాషెస్ రావడము, ప్రాబ్లమ్స్ అవ్వడము, బేబీ అన్కంఫర్టబుల్గా అయిపోవడము, పసుపు రాయడం వల్ల కొన్ని క్లినికల్ సైన్స్ మాకు అర్థం అవ్వకపోవడము, వాళ్ళు డౌట్లో ఉండడము, జాండీస్ వచ్చిందా లేదా అని చెప్పి ఉన్న జాండీస్ని మాస్క్ అయిపోవడము పసుపు వల్ల. సో ఇటువంటివన్నీ అవుతుంటాయి. కాబట్టి వాట్ ఐ వాంట్ టు టెల్ పేరెంట్స్ ఇస్, ఈ హెయిర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టైం కన్నా కొంచెం ముందు పుట్టిన బేబీస్కి అయితే ఎక్కువనే ఉంటుంది. అలా అని చెప్పి నార్మల్ టైంలో పుట్టిన బేబీస్ కూడా ఉండదు అని కాదు, వాళ్ళకు కూడా ప్రాబ్లీ ఉండొచ్చు. ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అండ్ జనరలైజ్డ్ అందరికీ ఉంటుందని కాదు. సో దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మీ పిల్లోళ్ళు పెద్దగయ్యాక అర్లే హెయిర్తోనే ఉంటారని భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ హెయిరీ ఫ్యూచర్లో ఉంటారా లేదా అనేది ఇట్ ఈస్ ఆల్ అ జెనెటిక్ ప్యాటర్న్. ఓకే, వాళ్ళ జీన్స్లో హెయిరీ బాడీస్ ఉంటాయి అని ఉంటే డెఫినెట్లీ వస్తుంది. ఆ పుట్టిన హెయిర్కి దానికి సంబంధం ఏం లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ జెనెటిక్ అండ్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ దే హ్యావ్. ఎక్కువ టెస్టోస్టెరాన్ వస్తుందంటే ఎక్కువ బాడీ హెయిర్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ జెనెటిక్. వాళ్ళ ఇంట్లో వంశపారంపర్యంగా వాళ్ళకి అందరికీ ఆ ప్రాబ్లం ఉండిండొచ్చు. సో దానివల్ల బాడీ హెయిర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడము, తలకి హెయిర్ లాస్ అవ్వడము టెస్టోస్టెరాన్ వల్ల, ఇవన్నీ నార్మల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు వాళ్ళు పుట్టినప్పుడు హెయిర్తో పుట్టారా అంటే దానికి సంబంధం ఏం లేదు. అంటే చాలామంది ఇళ్లలో హెయిర్ కట్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. బేబీస్, చిన్న బేబీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇరిటేటింగ్ అనిపిస్తున్న పానిక్ పేరెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. ఇది చేయొచ్చు అంటారా? అసలు కట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా వాస్తవానికి మీరు చెప్తే షాక్ అవుతారు, కానీ మన దగ్గర ఇండియాలో ట్రెడిషన్ ఉంది కానీ గుండు చేయించేది. ఆ గుండు చేయడం వల్ల హెయిర్ వస్తాయి అనేది కాన్సెప్ట్ అసలు సైన్స్లో లేదు. 2-3 టైమ్స్ చేస్తే ఇంకా గట్టిగా వస్తాయి. గట్టిగా రావడానికి అవి ఏమన్నా చెట్ల వేర్లా, ఏమన్నా కొంచెం ఇట్లా పైనుంచి తీసేద్దాం ఫ్రెష్గా వస్తుంది అట్లాంటి కాన్సెప్టే లేదు. మీరు గుండు చేయకపోయినా కానీ చిల్డ్రన్ విల్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ దట్ దేర్ జీన్స్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్. మనమే చేస్తాం కానీ లోకంలో వేరే కంట్రీస్ ఎవరేం గుండెలేం చేయరు. వాళ్ళకి జుట్టు ఉండట్లే, వాళ్ళకి స్ట్రాంగ్ ఉండట్లేదా? మనకే ఏదో పెద్ద జుండు స్ట్రాంగ్ ఉంటుందా? ఇండియాలో ఉన్నంత బాల్డ్నెస్ ఎక్కడ లేదు. మళ్ళీ చూస్తే అది చిన్నప్పుడు గుండు చేస్తే మామూలుగా స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది అనే కాన్సెప్టే లేదు. మనం అనుకుంటున్నామే కానీ చేపిస్తే అలా అని చెప్పి చేయడం తప్ప అని నేనేం అనట్లే. చేసుకోండి చేయాలనుకుంటే, వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దీనివల్ల అవుతుందని
అసలు సైన్స్లో అట్లా ఎక్కడ లేదు. మీరు చేయడమే కానీ సైన్స్లో సైంటిఫికల్లీ దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కడ రాసలేదు. డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే బ్లేడ్ పడితే కట్టబడితే డెఫినెట్లీ డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయించుకోండి. బట్ మీరు బాడీ హెయిర్ తీసినంత మాత్రాన లేకపోతే గుండు చేసినంత మాత్రాన ఏదో అవుతుందనే రీజన్ అయితే ఎక్కడ రాసలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.